పిఠాపురం జనసేన అడ్డాని ఇటీవల కాలంలో జనసేన నేతలు సగర్వంగా ప్రకటించారు. దీనితో వర్మ నుంచి గట్టిగానే రియాక్షన్స్ వస్తున్నాయి. పిఠాపురం అడ్డా అన్న మాటలకు ఆయన కౌంటర్లు ఇస్తున్నారు. తాను పిఠాపురంలో పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఇక్కడే తన జీవితం మొత్తం ఉందని ఆయన జనాలకు వివరిస్తున్నట్టుగా ఎవరికి కౌంటర్ తగలాలో వారికే తగిలేలా జవాబిస్తున్నారు. ఇంతేకాకుండా కార్యకర్తే అధినేత పేరుతో జనంలోకి వస్తున్నాను అని ఆయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. తాను ఈ నినాదంతో ప్రజల్లోకి తిరుగుతాను అని వర్మ స్పష్టం చేశారు. దీనివల్ల టీడీపీ క్యాడర్కి జోష్ తేవడమే కాకుండా జనంలో తాను తన పలుకుబడి ఎక్కడా తగ్గిపోలేదని చెప్పుకునే వ్యూహం ఇదని అంటున్నారు. మరి జనసేన వర్మ దూకుడిని చూస్తూ ఊరుకుంటుందా అన్నది ఒక ప్రశ్న అయితే, వర్మ ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ ని తన సొంత నియోజకవర్గంలో లాంచ్ చేసి పర్యటిస్తుంటే టీడీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తాను మడికట్టుకుని కూర్చునేదే లేదని వర్మ స్పష్టం చేస్తున్నారు. పిఠాపురం వర్మ తాజా నిర్ణయంతో పొలిటికల్ గా చూస్తే జనసేనకు టీడీపీకి మధ్య పీఠముడి గట్టిగానే పడినట్లు అంటున్నారు విశ్లేషకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.